ఎస్, ఈ దేశానికి ఇవాళ నరేంద్ర మోడీ దిక్కు అనేటువంటి భాష ఎందుకు వస్తుంది? ఇవాళ దేశంలో ఎందుకు వస్తుంది? దేశంలో నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఎందుకంటారు ఇవాళ? ఎస్, ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు కాబట్టి. కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు వాళ్ళు ఏ భాష మాట్లాడినా, ఏ సంస్కృతులు ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా ఇవాళ ఎందుకంటున్నారు ఆ మాట? ఎస్, నచ్చింది కాబట్టి అంటున్నారు. వ్యక్తి ఎదగకుండా, వ్యక్తికి గ్లామర్ లేకుండా, వ్యక్తులకు పతాలు లేకుండా పార్టీలు ఉండవనేటువంటి జ్ఞానం తప్పకుండా ఉండాలి. ఉంటుంది అది. తను నమ్ముకున్న నాయకుడు ఉంటాడు, క్యాడర్ అంటే పడిచచ్చే నాయకుడు ఉంటాడు, నాయకుడు అంటే పడిచచ్చే క్యాడర్ కూడా ఉంటుంది. బాబు, మీకు మానవ సంబంధాలు తెలుస్తాయి కదా, మీకేం సంబంధాలు ఉంటాయి? నీకు ఎక్కడ ఒకటి మీద వేసుకొని పోతుంది, మీరు మీద బాయ్ వేసుకొని పోతుంది డ్రామా కంపెనీ లెక్క. కానీ మాది డ్రామా కంపెనీ కాదు, మాది హృదయాలు కలిసిన సంబంధాలు, మా హృదయాలు కలిసిన సంబంధాలు. నేను అనుకుంటా, నాతో వదిలిపెట్టి అమ్ముడుపోయిన సరుకుకు కూడా మన అంతరాత్మకు తెలుసు రాజేంద్రన్న క్రెడిబిలిటీ ఏందో. ద్రోహం చేసేవాడు కూడా అనుకుంటాడు నా అవసరానికి అమ్ముడుపోయినా కానీ రాజేంద్రన్న గొప్ప అని కూడా అనుకుంటాడు వాడు. నేను నమ్ముతుంటాను. కాబట్టి నేను మీ ఒక్కటికే చెప్తున్నా, మీ ఆవేదన నాకు అర్థమైంది. మిమ్మల్ని అనాథ చేయాలని, మీ ఆత్మగౌరవాన్ని మట్ల కలపాలని, మీ రాజకీయ ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాటిని అందించలేకుండా ఉంటా అనే నిస్సహాయత నాలో లేదనే మాట నేను భలేమని చెప్తున్నాను. నాకు వస్తూ ఉన్నారు, మాకు ఉంటారు ఒక్కొక్కటి రాజకీయాలు అంటాడు. అరే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధర్మం న్యాయం నమ్ముకున్నాను నేను మూడే నమ్ముకుంటాను. నేను మద్యాన్ని నమ్ముకున్నాను కాదని 100 సార్లు చెప్పిన, నేను డబ్బును నమ్ముకున్నది కాదని చెప్పి 100 సార్లు చెప్పిన. నేను నమ్ముకున్నది మూడింటినే. ఒకటి ప్రజలను నమ్ముకున్నా, నేను ధర్మాన్ని నమ్ముకున్నా, నేను కష్టాన్ని నమ్ముకున్నా. నేను ఇవాళ ఇక్కడ నేను ఎవరి కోసం పనిచేస్తున్నా? ఇక్కడ విస్తరిస్తే ఒకవేళ నాకంటూ తెలివి ఉంటే, నాకంటూ అనుభవం ఉంటే, నా అనుభవం ఇవాళ ఇక్కడ ఖర్చు పెడితే అది పార్టీ కోసం లాభం తప్ప నా కోసం లాభం వద్దా? కొంతమంది వేదవాళ్ళు పెడుతున్నారు, నా భార్య కట్ట అరే నా వైఫ్ ఇవాళ వత్తలు కూడా వస్తలేదు. చూసిందా మీరు? గంత చిల్లరగల మేము. ఎవడ వచ్చినాడే ఎప్పుడైనా నా కొడుకుని కనపడదా? నా బిడ్డ కనపడదా? నా భార్య ఎప్పుడైనా పైరే చేసిందా? నాకు సత్తా లేదా? నాకు శక్తి లేదా? అడగపోతున్నా నేను. నీకెట్లా ఉందో 4 బిడ్డ నాకట్లా కాదని అడగపోతున్నా. కానీ మేము గది కోరుకుంటాం కాదు. పదవులే పరమావధిగా జీవించే వాళ్ళం కాదు కొడుకా. మేము నా ఎన్నికలప్పుడు వస్తారు తప్ప, ఆ ఎన్నికలప్పుడు కూడా నేను ఎప్పుడైనా లేకపోతే వస్తారు తప్ప, నా ఎన్నికలప్పుడు కనబడతారు తప్ప, అది కూడా నేను ఏ పార్టీలో అయితే నా భర్త ఉన్నాడో, ఏ పార్టీలో అయితే మా నాన్న ఉన్నాడో దానికోసం పనిచేయాలని చెప్పి వస్తారు తప్ప మళ్ళీ తర్వాత ఒక ఫోన్ ఉండదు, నీకు కనపడే ప్రసక్తి ఉండదు. గా కుటుంబం మాది. నీ బతికింది, నీ కథ ఏంది, మాకు ఏం కావాలో నాకు అర్థం కాదు. మీరు ఎట్లా అసలు నవ్వొస్తుందా? నవ్వన్నాయడం అని తెలుస్తలేదు. చాలా చిన్న కురుస మనసులు మీరు. నీడని చూసి భయపట్టోళ్ళు మీరు. మీ నీడని చూసి భయపట్టోళ్ళు మీరు. అందుకే నేను ఎక్కువ తక్కువ మాట్లాడను. కానీ మళ్ళీ చెప్తున్నా,